వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతి నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజు మన వీడియోలో అల్ఫోన్సో రెడిబ్సన్ గారి జీవితంలో మరియ తల్లి చేసినటువంటి అద్భుతం గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. జూదుడైనటువంటి అల్ఫోన్సో రెడిబ్సన్ గారు కథోలిక శ్రీ సభలోకి వచ్చి మంచి పేరును తెచ్చుకున్నారు. అల్ఫోన్సో రెడిబ్సన్ గారు పుట్టుకతోనే జూదా మతంలో పుట్టారు. అదే మతంలో పెరిగి పెద్దవాడయ్యాడు. దానితో తన మతం అంటే అమితమైన అభిమానం, గౌరవం ఉండేది. అలాంటి అల్ఫోన్సో రెడిబ్సన్ గారు 12 సంవత్సరాల వయసు నుండే తన అన్న పైన విపరీతమైన ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకున్నాడు. ఎందుకంటే జూదా మతంలో పుట్టినటువంటి తన అన్న కూడా తన మతాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభుని అంగీకరించి కథోలిక శ్రీ సభలోకి వచ్చి గురువుగా పట్టాభిషేకం పొందారు. అది తట్టుకోలేనటువంటి అల్ఫోన్సో రెడిబ్సన్ గారు అన్న పైన విపరీతమైన ద్వేషాన్ని పెంచుకొని తన అన్నను మరియు కథోలిక శ్రీ సభను కూడా తిట్టడం మొదలుపెట్టాడు. తమ్ముడు ఎంత తిట్టినా కూడా అన్న తమ్ముడు మారు మనసు పొందాలని, మంచిగా మాట్లాడాలి అని తమ్ముడు కొరకు ప్రతిరోజు మరియ తల్లి దగ్గరికి వెళ్లి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలాగే తన తోటి గురువులకు చెప్పి తన తమ్ముడు మారు మనసు పొందాలని, మంచిగా మాట్లాడాలి అని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం కోరమని వారిని బ్రతిమలాడుతూ ఉండేవారు. ఇలా తన తమ్ముడు కొరకు అన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉండగా కొంతకాలానికి తమ్ముడైనటువంటి అల్ఫోన్సో రెడిబ్సన్ దేశాలు పట్టుకొని దేశదిమ్మరగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు దేశాలన్నీ తిరిగి చివరికి రోముకు వచ్చి చేరాడు. రోముకు వచ్చిన తర్వాత తనకి తెలిసినటువంటి ఒక దొర దగ్గరికి వెళ్ళాడు. ఆ దొర కూడా తన మతాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభుని తెలుసుకొని కథోలిక శ్రీ సభలోనికి వచ్చారు. అది తెలుసుకున్నటువంటి అల్ఫోన్సో రెడిబ్సన్ మరింత ద్వేషాన్ని దొరపైన కూడా పెంచుకున్నాడు. అప్పటి నుండి దొరని మరియు కథోలిక శ్రీ సభను కూడా అసహ్యంగా తిట్టడం మొదలుపెట్టాడు. అల్ఫోన్సో రెడిబ్సన్ ఎంత అసహ్యంగా తిట్టినా కూడా ఆ దొర ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా మౌనంగా కొంతసేపు భరించారు. భరించిన తర్వాత ఆఖరికి ఇలా చెప్పారు: అల్ఫోన్సో, నువ్వు చెప్పినవన్నీ నిజాలే అనుకుందాం. కొద్దిసేపు నీ మాటలన్నీ పక్కన పెడితే నీకు అసలు ధైర్యం ఉందో లేదో నేను పరీక్షించాలి అనుకుంటున్నాను అన్నారు ఆ దొర. నా దగ్గర దేవమాత స్వరూపం ఒకటి ఉంది. దానిని నీ మెడలో వేయాలి అనుకుంటున్నాను. దానితో పాటు పునీత బెర్నాడ్ గారు చెప్పిన మిక్కిలి నెన్నెరగల తల్లి అనే జపాన్ని కూడా ఒక కాగితం పైన రాసి ఆ స్వరూపంతో పాటు ఈ జపాన్ని కూడా నీ మెడలో కడతాను. 4 రోజుల వరకు నీ మెడలో ఉంచుకో. 4 రోజుల వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆ స్వరూపాన్ని కానీ ఆ ప్రార్థన కానీ నువ్వు తీయకూడదు. 4 రోజులు నువ్వు ఉంచుకుంటే నువ్వు నిజంగా ధైర్యవంతుడు అని, నీవు చెప్పిన ప్రతిదీ కూడా నిజమేనని నేను ఒప్పుకుంటా. కథోలిక శ్రీ సభను విడిచిపెట్టి నేను బయటికి వచ్చేస్తాను అని ఆ ద్వారా సవాలు చేశారు. దానితో అల్ఫోన్సో రెడిబ్సన్ గారు పరిహాసంగా నవ్వి, ఓ ఇంతేనా, 4 రోజులే కదా, తప్పకుండా కట్టుకుంటా. నేను ధైర్యవంతుడనని, నేను చెప్పిన ప్రతిదీ నిజమేనని నువ్వు అంగీకరిస్తాను అంటే నేను తప్పకుండా కట్టుకుంటా అన్నారు అల్ఫోన్సో రెడిబ్సన్ గారు. వెంటనే ఆ ద్వారా తన దగ్గర ఉన్నటువంటి దేవమాత స్వరూపాన్ని, మిక్కిలి నెన్నెరగల తల్లి అనే జపాన్ని ఒక కాగితం పైన రాసి అల్ఫోన్సో గారు మెడలో కట్టారు. కడుతూ ఇలా చెప్పారు: ఈ జపాన్ని రోజుకు 2 సార్లు చొప్పున నువ్వు చెప్పాలి. ఉదయము, సాయంత్రము తప్పకుండా ఈ జపాన్ని నువ్వు చెప్పాలి అని చెప్పారు. అలాగే 3 రోజుల వరకు అల్ఫోన్సో రెడిబ్సన్ గారు మరియ తల్లి స్వరూపాన్ని, ఆ జపాన్ని కూడా తన మెడలోనే ఉంచుకున్నారు. రోజుకి 2 సార్లు చొప్పున, అనగా ఉదయము, సాయంత్రము కూడా మికిలి నెన్నెరగల తల్లి అనే జపాన్ని చెప్పడం మొదలుపెట్టారు. అలా వరుసగా 3 రోజుల పాటు ఆ జపాన్ని చెప్పిన తర్వాత 4వ రోజున ఆ దొరని కలిసి చెప్పడానికి వచ్చారు అల్ఫోన్సో గారు. అదే సమయంలో ఆ దొర దేవాలయంలోకి వెళుతూ ఉన్నారు. ఆ దొరను చూసి అల్ఫోన్సో రెడిబ్సన్ గారు కూడా ఆ దొరని అనుసరిస్తూ దేవాలయంలోకి వెళ్లారు. అలా దేవాలయంలోకి వెళ్లి దేవాలయంలో ఉన్న స్వరూపాలను చూస్తూ మోకరించారు. కొద్దిసేపటి తర్వాత ఆ దొర ప్రార్థన చేసుకొని ఏదో పని పైన బయటికి వెళ్ళాడు. గుడిలో అల్ఫోన్సో రెడిబ్సన్ గారు ఒక్కరే ఒంటరిగా ఉన్నారు. అల్ఫోన్సో గారికి చెప్పలేనంత భయం మొదలైంది. ఎందుకంటే ఇంతకు ముందెప్పుడు కూడా కథోలిక దేవాలయంలోకి ఆయన అడుగు పెట్టలేదు. దానితో గుండె దడదడా కొట్టుకోవడం మొదలైంది. భయముతో కన్నులెత్తి అటు ఇటు చూస్తూ ఉన్నారు. అప్పుడు మిఖాయేలు దేవదూత ఉన్న పీఠం పైన ఒక గొప్ప వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగు మధ్యలో నుండి అందమైన కన్య మరియ ప్రత్యక్షమయ్యారు.
అల్ఫోన్సో రెడిప్సన్ గారు మెడలో వేసుకున్న స్వరూపంలో ఉన్న దేవమాత తల్లే ఇక్కడ దేవాలయంలో ప్రత్యక్షమయ్యి కనిపిస్తూ ఉన్నారు. దేవమాత తల్లి అల్ఫోన్సో రెడిప్సన్ గారిని చూసి ఆ మంచిది అన్నట్లుగా సంతోషంగా నవ్వి తల ఊపారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కథోలిక సత్య వేదాలన్నిటినీ అల్ఫోన్సో రెడిప్సన్ గారు మనసులో నాటి కొద్దిసేపు ఆయనను చూస్తూ సంతోషంగా నవ్వి అక్కడ నుండి మరియ తల్లి అదృశ్యమైపోయారు. అల్ఫోన్సో రెడిప్సన్ గారు అంతకు ముందు ఎప్పుడు ఆయన చదువుకోలేదు, ఎవరి దగ్గర కూడా చదవడం నేర్చుకోలేదు. కానీ మరియ తల్లి ప్రత్యక్షమైనప్పటి నుండి కథోలిక సత్యవేదాలన్నిటినీ చకచకా చెప్పేస్తూ ఉన్నారు. తాను మాట్లాడిన ప్రతి మాట కూడా అబద్ధమేనని, తప్పేనని, పాపాలను ఒప్పుకుంటాం మొదలుపెట్టారు. పూర్ణ మనసుతో దేవమాత తల్లిని అంగీకరించారు. మరియ తల్లి అదృశ్యమైపోయిన తర్వాత అల్ఫోన్సో రెడిప్సన్ గారు దేవాలయంలో వెనక కూర్చున్న ఆయన మరి కాస్త ముందుకు వెళ్లి పీఠం ముందు సాష్టంగపడి చాలా ఏడుస్తూ తన పాపాలను ఒప్పుకుంటూ ఉన్నారు. ఇంతలో పనిపైన బయటికి వెళ్లినటువంటి దొర తిరిగి దేవాలయంలోకి వచ్చారు. అదే సమయంలో పీఠం ముందు సాష్టంగపడి గట్టిగా ఏడుస్తున్న అల్ఫోన్సో రెడిప్సన్ గారి దగ్గరికి వెళ్లి నీకేమైంది అని అడిగారు. అప్పుడు అల్ఫోన్సో రెడిప్సన్ చాలా వినయంగా తను చూసినటువంటి మరియ తల్లి దర్శనం గురించి చెప్పారు. మీరు నా మెడలో వేసిన స్వరూపంలో ఉన్న కన్యక ఇప్పుడు నా ముందు ప్రత్యక్షమై నాకు కనిపించారు. నన్ను చూసి నవ్వారు. ఆ మంచిదే అన్నట్లు సంతోషంగా నన్ను చూసి చాలాసేపు నవ్వారు. ఇంత పాపినైన నా మీద ఆమె కనికరించి నా హృదయములో దైవ వర ప్రసాదాలను మెండిగా ప్రకాశింపచేశారు. నేనిప్పుడు భాగ్యవంతుడయ్యాను. ఇప్పుడే నేను జ్ఞానస్థానం పొందాలి అనుకుంటున్నాను అని ఏడుస్తూ చెప్పారు ఆ దొరతో. అప్పుడు ఆ దొర అల్ఫోన్సో రెడిప్సన్ గారిని ఒక గురువు దగ్గరికి తీసుకుని వెళ్లారు. సామాన్యంగా జ్ఞానస్థానం తీసుకోవాలంటే కొన్ని ప్రార్థనలు వచ్చి ఉండాలి. కానీ అల్ఫోన్సో రెడిప్సన్ గారు ఏ ప్రార్థన నేర్చుకోకుండానే ప్రార్థనలన్నిటినీ కూడా చకాచకా చెప్పేస్తూ ఉన్నారు. ప్రతి ప్రార్థన కూడా దేవమాత తల్లి దర్శనములో అల్ఫోన్సో రెడిప్సన్ గారి యొక్క మనసులో నాటేశారు. దానితో అల్ఫోన్సో రెడిప్సన్ గారు వెంటనే జ్ఞానస్థానం తీసుకుని తను చేసిన పాపాలన్నిటినీ ఒప్పుకున్నారు. అప్పటి నుంచి తన యొక్క మతాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభుని అంగీకరించి కథోలిక స్త్రీ సభలో స్థిరంగా ఉన్నారు. కథోలిక స్త్రీ సభలోకి వచ్చి కథోలిక గురువుగా ఆయన పట్టాభిషేకాన్ని కూడా పొందుకున్నారు. మరణించేంత వరకు కూడా కథోలిక స్త్రీ సభ కోసం ఆయన ఎడతెగక ప్రయాసపడి కథోలిక స్త్రీ సభలో మంచి పేరును సంపాదించుకున్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఒకటనుకుంటే దేవుడు మరొకటి తలుస్తారు. జూదా మతంలో పుట్టి పెరిగిన అల్ఫోన్సో రెడిప్సన్ గారు కథోలిక స్త్రీ సభలో వారి యొక్క జీవితాన్ని ముగించుకున్నారు. మరియ తల్లి దర్శనముతో వారు పూర్తిగా క్రైస్తవుడుగా మారిపోయారు. కాబట్టి మరియ తల్లి మన కొరకు ప్రార్థన చేయడానికి వేళలా సిద్ధంగా ఉన్నారు అని, పాపంలో ఉన్న మన మనసులను మార్చడానికి, మనలను పుణ్యాత్ములుగా చేయడానికి మరియ తల్లి మనకి దేవునికి మధ్య వారిదిలా ఉన్నారు అని చెప్పడానికి అల్ఫోన్సో రెడిప్సన్ గారి జీవితమే గొప్ప ఉదాహరణ. కాబట్టి మనందరం కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయంతో ఈ లోకములో ఉన్న పాపాలన్నిటిని విడిచిపెట్టి దేవుని చెంతకు నడిపించబడదాము. కాబట్టి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని మనందరము కోరుకుందాం. లోక రక్షకుని తల్లి పరిశుద్ధ మాత, మీరు నిత్య భాగ్య నిలయమగు మోక్షానికి వెళ్ళినప్పుడు నిత్య మహిమ కిరీటాన్ని ధరించుకున్నారు. మీ కొరకు స్థాపించబడిన సింహాసనం పైన కూర్చున్నారు. ఇంతటి గొప్ప మహిమను పొందిన మీరు పాపాత్ములమైనటువంటి మమ్ము మర్చిపోకుండా మీ బిడ్డల వలె కాపాడుతూ మాకెల్లప్పుడూ ప్రియ తల్లిగా తోడుగా ఉండండి. తల్లిదండ్రులు లేని బిడ్డల వలె ఈ నిర్భాగ్య లోకములో తప్పిస్తున్న మాకు సహాయం చేయటానికి వచ్చిన పరలోకపు తల్లి, ఈ లోకపు తుఫాను గాలులకు మేము భయపడకుండా మీ యొక్క సహాయాన్ని కోరి మేము పదిలంగా మోక్షానికి చేరుకునేలా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుని అనుసరించేలాగా మంచి బిడ్డలుగా మారు మనసు పొంది ఈ లోకములో మంచి క్రైస్తవ విశ్వాసములో జీవించేలాగా మమ్ము దీవించండి. మా కొరకు నిరంతరం ప్రార్థిస్తూ మాకు తోడుగా ఉండండి తల్లి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.